హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం తిరుపతిలో పెట్టే సాంబార్ రైస్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, టేస్టీగా ఎలా వండుకోవాలి అనేది మనమైతే చూసేద్దాం. దానికి ముందుగా మనము ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి. దాంట్లోకి మనము 2 కప్స్ రైస్ని తీసుకొని ఆ 2 కప్స్ రైస్ బాగా కడుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి ఎర్రపప్పు ఇంకా కందిపప్పుని కూడా బాగా కడుక్కొని వేసుకోండి. దాంట్లోకి 1.5 స్పూన్ కారం, అలాగే సాల్ట్ని కూడా వేసుకొని దాంట్లోకి మిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఒక 2 లేదా 3 మిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. మనమైతే 2 కప్స్ రైస్ని అయితే వేసుకున్నాం కాబట్టి దాంట్లోకి 3.5 కప్స్ వాటర్ అయితే పోసుకోవాలి, లేదా 3.5 లేదా 4 కప్స్ వాటర్ని అయితే పోసుకొని బాగా ఉడికించుకోవాలి. దానికి మనం ఒక 5 to 6 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. మేమైతే ఒక 3 విజిల్స్ పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ ఉడకకపోయేసరికి మళ్ళీ ఒకసారి ఉడికించుకున్నాము. దానికి మనము ముందుగానే చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అది రైస్ అంతా కూడా బాగా ఉడికేలోపు మనము చింతపండు గుజ్జునైతే తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనమైతే పోపు వేసుకోవాలి కాబట్టి ఒక బాండీని అయితే తీసుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆ పోపు దినుసులు అంతా కూడా చిటపటలాడిన తర్వాత దాంట్లోకి కరివేపాకును కూడా వేసుకొని దాన్ని కూడా చిటపటలాడించండి. అలాగే దాంట్లోకి ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంగువని వేసుకొని ట్రై చేయండి. అలాగే దాని తర్వాత దాంట్లోకి మనము పసుపుని అయితే వేసుకోవాలి. అంతా కూడా బాగా మసిలించుకోవాలి. ఒక పొంగొచ్చేంత వరకు చింతపండు గుజ్జుని తీసాం కదా, అది కూడా వేసుకొని రసాన్ని మనమైతే దాన్ని బాగా మసిలించుకోవాలి. అదంతా కూడా బాగా మసిలిన తర్వాత మనము రైస్ ఇదంతా ఉడికిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసుకొని ఇదంతా రుబ్బుకోవాలి. ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా అయ్యేంతవరకు బాగా రుబ్బుకొని దాంట్లోకి పోపు వేసుకున్నాం కదా, ఆ పోపునైతే వేసుకొని అదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఒకసారి ఉడికించుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే కూడా మీరు ఒకసారి తిప్పేసి మంచిగా కలిసేంతవరకు బాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే ఈ సాంబార్ రైస్ని తిరుపతిలో తిన్నాము, అందుకని మళ్ళీ ఇంట్లో ఎలా చేసుకోవాలి అని చెప్పి మేమైతే ట్రై చేసాము. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ సాంబార్ రైస్తో మేమైతే చికెన్, అలాగే టమాటా పచ్చడి, ఇంకా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకొని బాగా తినేసాము. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కమెంట్ చేసి చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.